వైసీపీ హయాంలో ఫేస్బుక్ లో కామెంట్ పెట్టినందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన అనుచరులు తనను చిత్రహింసలకు గురిచేశారని 2 రోజుల క్రితం కూడా చంపేస్తామని మళ్లీ బెదిరించారని రాజంపేటకు చెందిన పత్తి మణి ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ అనుచరులు చిత్రహింసలకు గురిచేశారని, చావు బతుకుల మధ్య ఉన్న తనను వీడియో కాల్ ద్వారా తండ్రి కొడుకులకు చూపించారని, చంపేసి అలిపిరి అడవుల్లో పడేయమని వారు ఆదేశించారని మణి తెలిపారు. అయితే పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి పారిపోయే ప్రయత్నంలో ఆసుపత్రికి తరలించారు. వారిని వదిలేసిన పోలీసులు తనపైనే అక్రమ కేసులు పెట్టారని పత్తిమణి ఆవేదన వ్యక్తం చేశారు. 11వ తారీఖున తిరుపతికి చెందిన అప్పటి వైసీపీ ప్రభుత్వంలో సార్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్. వారి కొడుకు గారు ఒక చిన్న పోస్ట్ పెట్టారు. తిరుపతిలోకి శ్రీ నారా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ రానివ్వము, అడుగు పెట్టనివ్వము అన్నారు సార్. దానికి నన్ను ఎవరో ట్యాగ్ చేసి నేను దానికి చిన్న కామెంట్ పెట్టాను. ఇది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం, ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, అడిగేదానికి ఎవరికి హక్కు లేదు, మీరు కూడా నందలో నుంచి వెళ్ళిన వారేను చూసుకొని మాట్లాడండి. నేను అంతకు మించి ఏమీ కానీ కామెంట్ పెట్టలేదు సార్. ఆ కామెంట్ పెట్టినందుకు జూన్ 11వ తారీఖున 2023 రాజంపేట హరిత హోటల్కి సార్ తిరుపతికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు సార్ ప్రదీపు, తెలగపల్లి సాయి అంతా 24 మంది మొత్తం వచ్చారు. అందులో రాజంపేటలో కొంతమంది ఉన్నారు సార్. వచ్చేసి రాజంపేట హరిత హోటల్లో నేను నా ఫ్రెండ్తో పాటు వాడి ఫ్రెండ్కే ఫోన్ చేశారు రమ్మనేసి. అతను వస్తే నేను వెళ్ళాను సార్. వెళ్ళి టీ తాగుతా ఉన్నాను. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన షేక్ అలీ అనే అతను వచ్చాడు. ఇతనే పత్తిమణి అని చెప్పేసి ఈ ప్రదీప్ గారికి మరియు కొంతమందికి చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళు వచ్చి కళ్ళల్లో కారం పొడి కొట్టేసి వెనకాల రాడుతో కొట్టేసి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళదు చంపడానికి తీసుకెళ్లి ఓబులారపల్లి కాడికి వచ్చారు. ఓబులారపల్లి కాడికి వస్తానే అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారికి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏం చేయమంటారు ఇతన్ని అన్నారు సార్. ఏం చేయమంటారు అంటే ఆయన అన్నాడు వీడియో కాల్లో, అప్పుడు నాకు పూర్తిగా బ్లడ్ కారిపోతుంది, మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను సార్, కారిపోతూ నాకు అసలు చనిపోయే పరిస్థితిలో ఉన్నాను సార్, వీడియో కాల్ చూడండి సార్ మీరు అనేసి. ఎంత దారుణంగా కొట్టారో మీరే చూడండి సార్. దారుణంగా కొట్టారు సార్. నన్ను కొట్టేసి వీడియో కాల్ చేసి ఆయన అన్నాడు ఈ నాలుగే కదా మాట్లాడింది, మా గురించి కామెంట్ పెట్టింది, ఆ నాలుగు కట్ చేయండి, ముందు వాడిని చంపేసి శేషాచలం అడవుల్లో పడేయండి అని చెప్పారు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. నేను అయితే ఎటువంటి నిరాధారణ ఆరోపణలు చేయలేదు సార్ ఎవరి మీద కూడా సార్. చూడండి సార్, ఇది అప్పటి పేపర్లో వచ్చిన న్యూస్ సార్. ఇందులో ఉండే అతను సార్ మెయిన్ వచ్చింది సార్. చూడండి సార్, ఇతను సార్, చూడండి సార్. నాకైతే ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు, ఏం లేదు. వాళ్ళ మీద ఊరికే నిందలేయడానికి నేను రాలేదు సార్. జరిగిన వాస్తవాలు మీడియా ముందుకు తీసుకొని వచ్చి నాకు న్యాయం కావాలని కోరడానికి వచ్చాను సార్. వీడియో కాల్ చేసి చూపిస్తే అప్పుడు అన్నారు మీ కులం ఏది అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి నా దగ్గర ఆయనకు వీడియో కాల్లో ఫోటోకు క్షమాపణ చెప్పించుకున్నారు సార్. వీడియో కాల్లో ఫోన్లో క్షమాపణ చెప్పించుకున్నా కూడా నాకు చిన్నపిల్లలు ఉన్నారు సార్, అమ్మ నాన్న కూడా లేరు సార్, నేను తప్పు కామెంట్ పెట్టాను, నేను వదిలేను సార్ నన్ను అని బతిమాలుకున్నాను సార్. బతిమాలుకున్నా వదలకుండా ఫోన్ చేసేసి శేషాచలం అడవుల్లో పరండి, ఈ బల్జనా కొడుకు ఏంది మాట్లాడేది, మా గురించి ఏంది బల్జోలు మాట్లాడేది, మీ బల్జోలు ఇంతేనా, ఎంత పెట్టినా మీకు విశ్వాసం ఉండదని చెప్పేసి మమ్మల్ని తిట్టాడు సార్. ఫోన్లో తిట్టారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్ రెడ్డి గారు సార్. ఇది సార్ నా ముక్కు పరిస్థితి సార్. ఇప్పుడు కూడా నేను ముక్కుతో గాలి పీల్చుకోలేను సార్. ఎంత దారుణంగా కొట్టారంటే సార్ ముక్కుతో గాలి పీల్చుకోలేను. ఈ ముక్కు నాకు పనిచేయదు పూర్తిగా సార్. 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు, కానీ నాకు ఉపయోగం లేదని చెప్పారు సార్. వీళ్ళు వాడిన కార్లు సార్ కిడ్నాపింగ్కు హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ అంట కార్లు సార్. ఇవి వాళ్ళు వాడిన కార్లు సార్ కిడ్నాపింగ్కు నా మీదకి వాడిన కార్లు సార్. స్టేట్ హ్యూమన్ రైట్ ప్రెసిడెంట్ అండి సార్. ఇది ఎర్రమెట్టకి చెందిన ఆనంద్ అనే వాళ్ళ పేరుతో ఉంది సార్ కారు. ఇంకో కారు వారారు, దానికి నెంబర్ లేదు సార్. వాళ్ళ పేర్లు వచ్చేసి సార్ మొత్తం 14 మంది వచ్చారు కదా సార్. వాళ్ళు సార్ ఇక్కడ సంబంధించిన వాళ్ళు సార్ రాజంపేటలో కొంతమంది ఉన్నారు. ఈ రోజుకి కూడా సార్ నాకు రాజంపేటకు సంబంధించిన తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి టెక్స్మో మల్లికార్జున నాయుడు అతను తరపున నా మీద కేసు పెట్టించేసి వాళ్ళ ప్రభుత్వంలోనే రిటర్న్ కేసులు పెట్టారు. నేను కోమా కండిషన్లో చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నా కూడా నాకు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు తీసుకున్నారు సార్. వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి రాజంపేట డిఎస్పీ చైతన్య గారు పూర్తి పోలీస్ సెక్యూరిటీతో తిరుపతికి తీసుకొని వచ్చి నిందితులందరినీ వదిలి హాస్పిటల్లో ఉన్న నా మీదే రిటర్న్ కేసులు పెట్టించారు సార్. చావు బతుకుల మధ్య ఉన్న నేను స్టేషన్ బెయిల్ కేసులు అన్నీ తీసుకున్నాను సార్. ఆ రోజు 2023